మరి కాసేపట్లో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ జాబ్ మేళాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40,000 మంది యువత పేరు నమోదు చేసుకున్నారు. ఈ జాబ్ మేళాలో 275 కంపెనీలు పాల్గొంటాయి. ఈ మెగా జాబ్ మేళాను 2 రోజులు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోను కావాల్సిన అవసరం లేదన్నారు. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ అవకాశం ఇవ్వాలని 2 రోజులకు పొడిగించినట్లుగా తెలిపారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 ఏళ్ల వ్యవధిలో 70,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ జాబ్ మేళాలో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు పాల్గొంటున్నాయన్నారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఈ మెగా జాబ్ మేళాను మారుమూల ప్రాంతంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తం 2 రోజులు ఈ జాబ్ మేళా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఏ విధంగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు? ఎంతమంది నిరుద్యోగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? జాబ్ మేళకైతే అనూహ్య స్పందన కనపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగం కల్పించాలని ఒక లక్ష్యంతో ఆ హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం 270 కంపెనీలు కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఒక 40,000 మంది కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఏర్పాట్లను కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలా ఇంత పెద్ద మెగా జాబ్ మేళా కూడా ఎక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆ వర్షం వచ్చినా కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా జర్మన్ షెడ్స్ కానీ వారికి వచ్చినటువంటి వారికి భోజన వసతి కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతా యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మనం స్టాల్స్ ని చూస్తున్నాం. దాదాపు 300 స్టాల్స్ వరకు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా 5,000 మంది వరకు అనుకున్నారు, 10,000 మంది వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు 40,000 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజే కాదు, జాబ్ మేళా రేపటికి కూడా పొడిగించడం జరిగింది. 2 రోజుల పాటు కూడా జాబ్ మేళా నిర్వహించేందుకు కంపెనీలతో కూడా స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వారికి అకామిడేషన్ కానీ వచ్చే ఆ విద్యార్థులకు కానీ యువతకు అంతా కూడా ఫెసిలిటీస్ అన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చూస్తున్నటువంటి ఆ సూర్యాపేట ఎవరైతే సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు, చెప్పండి. మనం చూడడం జరిగింది, మీరు మొదటి నుంచి కూడా మంత్రితో ఫాలోఅప్ చేస్తున్నారు. ఏ విధంగా జాబ్ మేళకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది, ఎలా విధంగా ఇంటర్వ్యూస్ చేస్తారు? అంటే ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నట్టయితే దాదాపు 40,000 పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 40,000 మంది అంటే వారితో పాటు వారి పేరెంట్స్ అయితేంది, వారితో పాటు వచ్చే బ్రదరు సిస్టరు వాళ్ళందరితో కలిపి దాదాపు 50,000 నుంచి 60,000 మందిని మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అంటే వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ తో పాటు వారికి అందరికి కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ అయితేంది, వాళ్ళకి అదే విధంగా ఎట్లా గైడ్ చేయాలి, వాళ్ళు ఏ కంపెనీస్ కి అప్లై చేయాలనే దాని మీద దాదాపు 70 రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టినాము. దాంతో పాటు అనేక హెల్ప్ డెస్క్లు పెట్టినాం. మొత్తం పూర్తిగా కూడా ఏ కంపెనీలు వచ్చాయి, ఏ రంగం వారు రావడం జరిగింది? ఇప్పుడు అన్ని రంగాలు వారు కూడా మనం ఆహ్వానించడం జరిగింది. 12 రంగాలు అంటే 12 రకాల ఇండస్ట్రీస్ వస్తున్నారు. అందులో ఐటీఎస్ రంగాలకు ప్రముఖమైన కంపెనీలు టెక్ మహీంద్రా అయితేంది, ఇంకా అలాంటి కంపెనీలు కూడా చాలా వచ్చినాయి. దాంతో పాటు మనకు 12 రంగాలు, ఫార్మా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉమ్మడి నల్గొండ చెందిన ప్రతి కంపెనీ కూడా ఈ రోజు ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొంటుంది. క్వాలిఫికేషన్ ఏ విధంగా అంటే మన క్వాలిఫికేషన్స్ కూడా 10th నుంచి అప్ టు ఎంటెక్ వరకు కూడా అందరికి కూడా రకరకాల జాబ్ కల్పన చేస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ వార్ లాంటి కంపెనీలు అయితే దాదాపు 500 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రైట్ చూడొచ్చు, మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట. ఎలా ఉంది జాబ్ మేళా మీకోసం ఏర్పాటు? చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగులకి ఇది మంచి పని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒకసారి మీ
చూస్తున్నాం. వచ్చే వారంతా కూడా పూర్తిగా మొదటగా వారి యొక్క అడ్మిషన్ చూస్తున్నాం. కంపెనీ యొక్క నేమ్, వీరు ఏ కంపెనీకి మొదటగా చేసుకుంటున్నారు వారి యొక్క కంపెనీ నేమ్, అదే విధంగా రెజ్యూమ్స్, ఒక 5 రెజ్యూమ్స్ పాస్పోర్ట్ తో కూడా రావడం జరిగింది. మొత్తం చూస్తున్నాం ఏ కంపెనీలు అటెండ్ అయినటువంటి కంపెనీలను కూడా చూస్తున్నాం. దాదాపు అన్ని రంగాలకు చెందినటువంటి 270 కంపెనీలకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. యువత అంతా కూడా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ముందుగా చిన్నగా అనుకున్నటువంటి ప్రోగ్రామ్ కేవలం ఒక 4-5 వేల మంది వస్తారు. ఒక సూర్యాపేట జిల్లా వరకే అనుకున్నటువంటి ప్రోగ్రామ్ కూడా QR కోడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 40,000 మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదికను కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జాబ్ మేళను ప్రారంభించనున్నారని చెప్పవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం. గతంలో కూడా అతను 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ కూడా ఇది మర్చిపోని రోజు, ఎందుకంటే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, పథకాలను తీసుకొచ్చాం, కానీ ఒక యువత అంతా కూడా తమ నియోజకవర్గ పరిధి, తమ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పరిధి యువత అంతా కూడా ఉద్యోగాలని కల్పించాలన్నటువంటి, అందించాలన్నటువంటి ఆశయంతో కూడా స్వయంగా కంపెనీలను ఆహ్వానించి కూడా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున కూడా హాజరైనటువంటి వారిని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా విద్యార్థులు కూడా చాలా ఎక్కడి నుంచి వచ్చారు? ఏం అప్లై చేస్తున్నారు? ఎలా ఉంది ఇంత పెద్ద మెగా జాబ్ మేళను పెట్టి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ ఒక మారుమూల ప్రాంతానికి ఈ ఆపర్చునిటీ మాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 2 డేస్ వరకు కూడా జరుగుతుంది. మీరు ఎక్కడ చాలా బాగుంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ మా కోసం ఇంత చేసినందుకు. అది కూడా ఇలా మాలాగా జాబ్లెస్ లేని వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. అందరూ ప్రాపర్ గా దీన్ని రిక్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. చూడొచ్చు, మొత్తం మీద మనం చూస్తున్నాం వచ్చినటువంటి యువత అంతా కూడా ఇప్పటికే HR తో కూడా మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చిన వారికి కానీ, కంపెనీ వారికి కానీ, విద్యార్థులకు కానీ, యువత అంతా కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక నిరుద్యోగ యువత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 70,000 వరకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 70,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ రంగ పరంగా కూడా వీరందరికీ కూడా కేటాయించాలన్నటువంటి భాగంగానే ఈ రోజు జాబ్ మేళా పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోదండి. ఎలా ఉంది ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం? మొత్తం మీద మాత్రం 2 రోజుల పాటు కూడా, ఎందుకంటే 40,000 మంది కూడా హాజరవుతున్నారు కాబట్టి 2 రోజుల పాటు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2 రోజుల పాటు కూడా జాబ్ మేళా ఇక్కడే కొనసాగనుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మరి కాసేపు